సో నాది రెండో ప్రశ్న ఇందులోనే. దసరా ఓకే. ఎన్ని రోజులు ఉంటుంది మనకి? 2 వీక్స్ హాలిడేస్ ఉన్నాయి కదా. వీక్స్ పక్కన పండగ 2 రోజులు. ఓకే. ఈ పండగ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 1 ఇయర్ తర్వాత వస్తుంది. మిగతా అంతా రకరకాల వస్తువులు. నడిచిపోతాం. ఇలానే మనం కొత్త వెంచర్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఆ 2 రోజులు పండగే. ఎలా అంటే ఒక టెంట్ వేసి ముందే అందరికి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి ఒక 50 కార్లు 100 కార్లు పెట్టి ఆ వెంచర్ తీసుకొని పోయి అక్కడ ఒక పెద్ద పండగ వాతావరణం కనపడింది ఆ రోజు. అది మీకు ఎంత అడవి ప్రాంతానికి తీసుకొని పోయింది ఆ రోజు మొత్తం ఆ జనాలు ఆ కార్లు అదంతా అట్మాస్ఫియర్ మొత్తం చూసుకున్నామంటే ఏదో అద్భుతం జరగబోతుందని చెప్పి మనకు కనిపిస్తుంది బేసిక్గా. అవునా? నెక్స్ట్ ఒక 2 days 3 days తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ ఏముండదు, ఆ జెండాలో కనపడతాను. చాలా మంది ఏంటంటే ఇట్లా ఓపెనింగ్ కానీ చూడటానికి వెళ్ళేలో ఒక 2 లక్షలు 3 లక్షలు అడ్వాన్స్ పే చేసి బుక్ చేసి పడేస్తారు. అవునా? సో అది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఒకవేళ మనం ఆ టెంప్టేషన్లో మనం పే చేసిన తర్వాత అసలు ఆ మనీ ఎన్నికి వస్తాయా? అసలు తర్వాత నచ్చలేదు అనుకుందాము, అది ఎన్నికి వస్తాయా? ఇది మీరు చెప్పిన పద్ధతి నాట్ రైట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అండి. అక్కడ ఉన్న పబ్లిక్ను కార్స్ను లేకపోతే పై డెకరేషన్స్ను చూసి ఇన్వెస్ట్ చేయటం నాట్ రైట్ వే, 100% రాంగ్. ఏం చూడాలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు? కొన్ని పారామీటర్స్ చెప్తారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి? కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకొని చేయాలి. ఫస్ట్ కనెక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అసలు ఏ హైవేలో ఇన్వెస్ట్ చేయాలో డిసైడ్ చేసుకోండి. మనకు 9 to 10 హైవేస్ ఉన్నాయి. హైవేని డిసైడ్ చేసుకోండి ఫస్ట్ థింగ్. 9 హైవేస్లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్. మీకు ఓఆర్ఆర్ పక్కకే కావాలని ఉంటుంది, కానీ బడ్జెట్ సపోర్ట్ చేయాలి. బడ్జెట్ సపోర్ట్ చేస్తే ఇట్స్ ఓకే. లేదు అన్నప్పుడు ఎంత దూరం ట్రావెల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఉంది నందికంది ప్రాంతానికి వెళ్ళాం అనుకుందాం. ఓఆర్ఆర్ నుంచి అరౌండ్ 15 kilometers డిస్టెన్స్కి వెళ్ళాం. అక్కడ ఫస్ట్ ఆ నందికంది అనే ప్లేస్ని చెక్ చేద్దాం. మీ వెంచర్ పక్కకు పెట్టండి. నందికంది ఏంటి, అక్కడ పాపులేషన్ ఉందా, పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది, అక్కడ స్కూల్స్ పరిస్థితి ఏంటి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఏంటి, అట్లీస్ట్ 15 లేకపోతే 30 minutesలో హెల్త్ కేర్ రిక్వైర్మెంట్స్ అందుబాటులో ఉన్నాయా లేవా, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏముంది, ఏమైనా లాజిస్టిక్స్ ఉన్నాయా, ఆ డెమోగ్రాఫిక్స్ అంటే ఏజ్ రిలేటెడ్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉన్నారు. సో యంగ్ ఏజ్ ఉంటే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, జనరల్గా సేల్స్ క్యాపబిలిటీస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఎక్కడ వరకు మీరు రీసెర్చ్ చేయాలంటే అక్కడ ఎన్ని సెలూన్స్ ఉన్నాయనే దాన్ని వరకు కూడా మీరు రీసెర్చ్ చేయాలి. ఓకేనా? ఒక ఫ్యామిలీకి ఏవైతే బేసిక్ రిక్వైర్మెంట్స్ కావాలో అవన్నీ మనం ఎంత దూరంలో ఎంత టైంలో అప్రోచ్ అవ్వగలం అనేది మీరు రీసెర్చ్ చేయాలి. మీరు చేయలేకపోతే ఒక ప్రాపర్ రియల్టర్ హెల్ప్ తీసుకోండి. లేదు అంటే మీరు వెళ్ళి ఒక 3 to 3 days స్పెండ్ చేయండి. ఓకే, అక్కడ వాతావరణం ఎలా ఉంది అర్థమైపోయింది, అక్కడ అర్థమైపోతుంది. ఇది ఈజీ, ఎవరైనా చేయొచ్చు. కొంచెం సైంటిఫిక్ వేలో వెళ్ళాలి. సో హౌ టు రీసెర్చ్ మార్కెట్ అనేది తెలుసుకోవాలి. రీసెర్చ్ చేసిన తర్వాత టైం తీసుకోండి, తొందర ఏం లేదు. చాలా వెంచర్స్ ఉన్నాయండి మార్కెట్, ఎందుకు తొందర? టైం తీసుకోండి, ప్రాపర్ రీసెర్చ్ చేయండి. సెలూన్ దగ్గర నుంచి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరకు మీరు రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి ఆ చుట్టుపక్కల. మెయిన్ అది నందికంది తీసుకుంటే నిమ్స్ లాస్ట్ 12 years నుంచి నడుస్తూనే ఉంది. సో ఇది రాదు అని డిసైడ్ చేయొద్దు. అసలు దాని హిస్టరీ మనం ఇందాక మాట్లాడుకున్నాం. ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్ అనేది ప్రతి ప్రాజెక్ట్కి ఉంటుంది, నిమ్స్కి కూడా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ నిమ్స్ ఏంటి, వచ్చే 10 yearsలో ఎలా ఉండబోతుంది అనేది ఒక ఐడియా రావాలి. అలాగే అక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు. కొన్ని మూసి ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. చూడటానికి ఏరియా చాలా బాగుంటుంది, అక్కడ చిన్న చెట్టు కూడా రాదు. సో మూసి ఎఫెక్టెడ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి, అది చూసుకోవాలి. అలాగే చాలా చాలా ఇంపార్టెంట్, మన హైవేకి ప్యారలల్ హైవేస్ ఏమున్నాయి, రైట్ సైడ్ ఏ హైవే ఉంది, లెఫ్ట్ సైడ్ ఏ హైవే ఉంది, ఈ హైవేస్ ఏంటి, ఈ హైవేస్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉంది, ఆ హైవేస్ నుంచి అగైన్ ఈ ముంబై హైవేకి ఈ నందికంది అనే ప్రాంతానికి కనెక్టివిటీ ఎలా ఉంది, ప్రజెంట్ కనెక్టివిటీ అండ్ ఫ్యూచర్లో రాబోతున్న కనెక్టివిటీ, అన్నిటికీ మించి మాస్టర్ ప్లాన్. ఏ జోన్లో ఉన్నాం మనం, పెరి అర్బన్ జోన్ ఏమైనా ఉందా, లేకపోతే R1 జోన్లో ఉన్నామా, మల్టీ యూజ్ జోన్లో ఉన్నామా, మన వెంచర్కి అట్లీస్ట్ 5 kilometers డిస్టెన్స్లో ఒక 4-5 houses అన్నీ ఉన్నాయా, 4-5
ఉన్నాయా? లేక సెక్యూరిటీ కూడా చూసుకోవాలి కదా. సెక్యూరిటీ కూడా చూసుకోవాలి కదా. ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 అవర్స్ మాట్లాడవచ్చు దీని గురించి. ఇవన్నీ మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేయండి. చేసిన తర్వాత వెంచర్లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఎప్పుడూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను డెవలపర్ని అండి, నేనేం చెప్తాను, మా వెంచర్లో బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నా అంటాడు. అక్కడికి వెళ్తే బ్లాక్గా కనిపిస్తుంది నిజమే, కానీ స్ప్రే కొడతా పైన. చాలా వెంచర్స్ చేసేది ఇదే, జోక్ కాదు, రియల్లీ. ఒక 10 టైర్ లారీ వచ్చి 2 సార్లు ఆ వెంచర్లో రౌండ్ వేస్తే పోయే. మనం ఏమనుకుంటామంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. గవర్నమెంట్ ఎప్పుడు డెవలప్ చేస్తుంది? 10 ఇయర్స్ తర్వాత డెవలప్ చేస్తుంది. అప్పటి వరకు మీ ల్యాండ్ వాల్యూ ఏమవుతుంది? సో ఎంత మైక్రో థింగ్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ తెలుసుకోవాలి. సో రియల్ ఎస్టేట్ అనేది మీరు అనుకున్నంత వెళ్ళాము, కొనేసాము, వచ్చాము అనుకుంటే ఆనందపడితే సరిపోదు. మార్కెట్ హ్యాస్ చేంజ్డ్ అండ్ కార్పొరేట్ వైపు మూవ్ అవుతూ ఉంది మార్కెట్. సో మీరు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఒక ప్రాపర్ రియల్టర్ని అప్రోచ్ అవ్వండి, ఆయనకి పే చేయాల్సింది పే చేయండి, ప్రాపర్ ప్రైస్లో కొనడానికి ట్రై చేయండి. తక్కువ రావాలి అంటే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. నెక్స్ట్ జనరల్గా చాలామంది క్లయింట్స్ ఏమనుకుంటారంటేనండి, అబ్బా డెవలపర్ని బాగా నెగోషియేట్ చేసాం, ఆయన స్క్వీజ్ చేసాం ఏదో అనుకుంటారు. అప్పటికే డెవలపర్ మిమ్మల్ని స్క్వీజ్ చేసేసి ఉంటాడు. ఎన్ని వందల వేల మంది క్లయింట్స్ ఆయన చూస్తుంటాడు. సో ఆయన చేయాల్సింది చేసేసి ఉంటాడు. సో ఇది నేను నెగిటివ్ ప్రాస్పెక్టివ్లో చెప్పట్లేదు. క్లయింట్స్ ఇవన్నీ తెలుసుకోవాలి. అయిపోయిన తర్వాత ఎవరో మోసం చేశారంటే నో యూస్. సో మా లాంటి వాళ్ళు ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను. నేను నా ఆఫీసులో ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. క్లయింట్స్ ఎలా ఉంటారు తెలుసా, మా ఇంటికి వచ్చి సెషన్ కండక్ట్ చేయొచ్చుగా అంటారు వీళ్ళు. సో ఇంకా తెలియట్లేదు వాల్యుబుల్ రియల్టరు లేకపోతే ఎవరో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఎంట్రీ బ్యారియర్స్ ఏం లేదు, ఎవరో వస్తారు. వీళ్ళకి వేరియేషన్, వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలనే మినిమం నాలెడ్జ్ ఇంకా క్లయింట్స్లో అవేర్నెస్ రావట్లేదు. నా ఆఫీస్కి వచ్చి నా ముందు కూర్చుంటే మీకు 2 అవర్స్ కాదు 3 అవర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాతో కూడా పని లేదు. మీరు వెళ్ళి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100కి 200% సక్సెస్ అయింది. నేను చెప్పిన మెథడ్ ఫాలో అయితే ఎవరు రావాలి? నా దగ్గరికే రావాలి. నేను ఎందుకు వస్తాను? రాను కదా. అవి వేరియేషన్ తెలుసుకోండి అంటున్నాను. ఏదో ఒకరోజు హడావిడిగా చేస్తే. అవును, మీరు ఇంకో మాట అన్నారు, నష్టపోయేది ఎవరంటే ఫైనల్గా క్లయింట్. ఒక బిల్డర్ దగ్గర లేకపోతే డెవలపర్ దగ్గర మోసపోతే బేసిక్ ఎక్కడ పోయి కంప్లైంట్ ఇస్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు, నాకు ఇట్లా నష్టం జరిగిందని చెప్పి. వేరే ఏం లేదా కంప్లైంట్ ఇవ్వడానికి? ఒక పోలీస్ స్టేషన్ రేరా చట్టాలు ఉన్నాయి మనకి రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు రేరా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది కదా క్లయింట్స్ చాలా వరకు. అంటే ఇది అవేర్నెస్ లేదు సార్. అవేర్నెస్ ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది, కొంతవరకు ఉంది. రేరాకి ఇవ్వచ్చు. ఇప్పుడు అందుకే రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్లో మాత్రమే పర్చేజ్ చేయమని చెప్పేది. దానికోసమే రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్లో పర్చేజ్ చేసి. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను రవి ప్రకాష్. నా ఆఫీస్ వచ్చి హఫీస్పేట్లో ఉంటుంది. నా నెంబర్ వచ్చి 9133728888. రియల్ భూమ్ ప్రేక్షకులకి నాదొక స్పెషల్ ఆఫర్ అండి. మీరు నా త్రూ ఇన్వెస్ట్ చేయాలని ఏం లేదు. రియల్ ఎస్టేట్ సెషన్స్ నేను నా ఆఫీస్లో కండక్ట్ చేస్తాను. సో రియల్ ఎస్టేట్ సెషన్స్కి మీరు అటెండ్ అవ్వచ్చు. నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే మీరు వెళ్ళి ఎక్కడ కొన్నా కూడా 100% సక్సెస్ అవుతారు. వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ మీరు వెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాంటి నాలెడ్జ్ నేను మీకు షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ.